హాయ్, వెల్కమ్ టు మనీ ఎక్స్పో యూట్యూబ్ ఛానల్. నేను మీ ఎస్ఎస్ఎన్ సచిన్ మాట్లాడుతాను. ఎప్పుడెప్పుడైనా ఎదురు చూస్తున్నాం కదా పై నెట్వర్క్ లాంచింగ్. మార్నింగ్ వీడియోలో మీకు ఆల్రెడీ చెప్పాను. ఈరోజు మనకి 1:30 తర్వాత, మనకి వాళ్ళు ఇచ్చిన టైం ప్రకారం 1:30 తర్వాత ఇండియాలో. అయితే ఒక్కొక్క ఏరియాలో ఒక్కోలా ఇచ్చారు టైమింగ్స్ అనేది. అంటే ఇవ్వడమనంటే మనకి టైమింగ్ అనేది వేరియేషన్ ఉంది కదా, ఒక్కొక్క కంట్రీకి ఒక్కోలాగా. ఏషియాలో ఒకలా ఉంటుంది, ఆఫ్రికాలో, యూరప్లో, నార్త్ అమెరికా, సౌత్ అమెరికా, ఓసినియా. సో ఈ స్పెసిఫిక్ ఏరియాలో ఉన్నటువంటి దేశాల్లో ఒక్కొక్క రకంగా ఒక్కొక్క టైంలో మనకు లాంచింగ్ డేట్ అనేది ఇవ్వడం జరిగింది. అయితే మనకి ఏషియా దేశాల్లో చూసుకుంటే ముఖ్యమైన దేశాలు ఇండియా, చైనా, జపాను, సౌత్ కొరియా, ఇండోనేషియా, మలేషియా, ఫిలిప్పైన్స్, థాయిలాండ్, వియత్నాం. చూడండి, ఇండియాలో అయితే 1:30 PM, చైనాలో అయితే ఈవినింగ్ 4 గంటలకి, జపాన్ అయితే ఈవినింగ్ 5 గంటలకి, సౌత్ కొరియా 5 గంటలకి PM, ఇండోనేషియా 3 గంటలకి, మలేషియా 4 గంటలకి, ఫిలిప్పైన్స్ అయితే 4కి, థాయిలాండ్ 3 PM, వియత్నాం 3 PM. అయితే ఇప్పుడు మనకి ఈ వీడియో 11:30కి మనం పోస్టేషన్ చేస్తున్నాం కాబట్టి ఎక్కడి నుంచి చూసుకుంటే ఇంకొక 2 అవర్స్కి ఉందన్నమాట మన లాంచింగ్ టైం, వాళ్ళు చెప్పిన దాని ప్రకారం. తర్వాత ఆఫ్రికాలో చూసుకుంటే సౌత్ ఆఫ్రికా 1 AM, నైజీరియా 9 AM అయిపోయినాయి ఆల్రెడీ. లేదంటే మరి నెక్స్ట్ డేకి 10 AMకి వస్తుందో తెలదు. మరి వాళ్ళ దేశాల్లో వాళ్ళకి తెలియాలి. అక్కడ ఉన్న వాళ్ళకి ఎవరైనా తెలుగు వాళ్ళు ఉంటే వాళ్ళకి తెలియాలి. ఈజిప్ట్ 10 AM, మొరక్కో 9 AM వెస్ట్ అంట, కెన్యా 11 AM. ఇది ఈ రోజున ప్రకారం చూసుకుంటే ఆల్రెడీ చెప్పిన టైమింగ్స్ అయితే అయిపోయినాయి. లేదు ఇప్పుడు బేస్ చేసుకుని రేపటికి షిప్ అవుతాయేమో, అది చూసుకోవాలి. మరి అక్కడ ఏ టైమింగ్స్ నడుస్తుందో అదంతా అక్కడ మన తెలుగు వాళ్ళకి అర్థం అవ్వాలి. తర్వాత యూరప్ దేశాల్లో చూసుకుంటే యూకేలో అయితే 8 AM GMT, జర్మనీ 9 AM, ఫ్రాన్స్ 9 AM, ఇటలీ 9 AM, స్పెయిన్ 9 AM, పోలాండ్ 9 AM, రష్యా 11 AM. ఈ విధంగా ఉన్నాయి టైమింగ్ అవర్స్. నార్త్ అమెరికా అయితే యుఎస్ఏలో 3 AM, యుఎస్ఏ లాస్ ఏంజలీస్ అయితే 12, కెనడా అయితే 3 AM, మెక్సికో అయితే 2 AM. అలాగే మీరు సౌత్ అమెరికా సైడ్ చూసుకుంటే బ్రెజిల్ 5 AM, అర్జెంటీనా 5 AM, చిల్లీ 5 AM CLT. ఈ విధంగా సౌత్ అమెరికాలోని, నార్త్ అమెరికాలో, యూరప్, ఆఫ్రికా దేశాల్లోని, ఏషియాలోని ఈ దేశాల్లో టైమింగ్ అవర్స్ ప్రకారం అనేది లాంచింగ్ అనేది వాళ్ళు చెప్పిన దాని ప్రకారం, వాళ్ళు ఇచ్చిన టైమింగ్స్ ప్రకారం కనిపిస్తూ ఉంది. ఇకపోతే ఇంకా లాస్ట్ ఓసినియా, ఆస్ట్రేలియాలో అయితే 7 PM, న్యూజిలాండ్ అయితే 9 PM. సో ఈ విధంగా వాళ్ళ టైమింగ్స్ అనేవి ఉన్నాయి. సో ఇది ఫ్రెండ్స్, మనం బిట్ కాయిన్ మిస్ అయ్యాం, ఇథీరియం మిస్ అయ్యాం, మళ్ళీ ఫ్రీ మైనింగ్ కాయిన్, పై కాయిన్ మిస్ అయ్యామనేది ఎవరి నోట్ అంటే వినపడకుండా. ఇప్పటికీ కూడా ఇంకా కొత్తగా ఉన్న వాళ్ళు అయితే వెంటనే నా లింక్ డిస్క్రిప్షన్లో పెడతాను, రిజిస్ట్రేషన్ చేసుకోండి. ఈరోజు అయిపోతుంది కదా, ఇంకా చేసుకోవడానికి ఉందా అనేవి పిచ్చి పిచ్చి డౌట్లు జనాలకి. ఇంకా ఉందా కదా అని చెప్తున్నాడు, మళ్ళీ అవి ఏం క్వశ్చన్లు. ఇంకా అవకాశం ఉంది రిజిస్ట్రేషన్ చేసుకోవడం అన్నప్పుడు సెకండరీ ఆలోచనలు మానేసి కొత్త వాళ్ళు రిజిస్ట్రేషన్ చేసుకోండి. అట్లీస్ట్ రిజిస్ట్రేషన్ చేసుకుంటే ఒక కాయిన్ మీకు అవుతుంది. 30 డేస్ తర్వాత మళ్ళీ కేవైసీకి ఎలిజిబుల్ చూపిస్తుంది కొత్త వాళ్ళకి. సో ఇదనమాట. మనకు ఇప్పుడు నుంచి చూసుకుంటే ఇంకొక 2 అవర్స్ మాత్రమే ఉంది. 11:30కి ఇది పోస్ట్ చేస్తున్నాం కాబట్టి ఇది మనకు ఉన్న అప్డేటు. ప్రతి ఒక్కరు కేవైసీ చేసుకోండి, చెక్ లిస్ట్ కంప్లీట్ చేసుకోండి. మన ఛానల్ ముఖ్యంగా చూసిన వాళ్ళందరూ కూడా సబ్స్క్రైబ్ చేసుకుని షేర్ చేసి పక్కన ఉన్న గంట సింబల్ అయితే ప్రెస్ చేయండి. ప్రతి ఒక్కరు ఒక 50 మంది చేత సబ్స్క్రైబ్ చేయించండి. వాట్సాప్ గ్రూప్లో యాడ్ అవ్వండి. థ్యాంక్ యూ. మరింత అప్డేట్ కలుద్దాం.